ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ దగ్గర ఘనంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే తెల్లని బట్టలతో, ముఖం మీద చెరగని చిరునవ్వుతో, పాలనలో శత్రువుకైనా సరే వరాలు జల్లు కురిపించేటువంటి గొప్ప వ్యక్తిగా, మహనీయునిగా ఈ రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే గొప్ప పేరున్నటువంటి పాలకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందామని ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకుంటా వారు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద సామాన్య వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ, పేద సామాన్య వర్గాలు కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కానీ, రైతాంగానికి ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీరు సాగునీరు అందించడానికి అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు కానీ, పోలవరం లాంటి సంజీవని లాంటి ప్రాజెక్టును కానీ, అదేవిధంగా యాక్సిడెంట్ సమయాల్లో ప్రాణాలు కాపాడడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ 108, 104 సేవలకి శ్రీకారం చుట్టడంలో కానీ, అదేవిధంగా భవిష్యత్తులో గ్రామాల చుట్టూనే కాకుండా పట్టణాల్లో కూడా అభివృద్ధి విస్తృతంగా జరుగుతుందని వారు విశ్వసించి మరి గ్రేటర్ హైదరాబాద్, అదేవిధంగా గ్రేటర్ విశాఖ, కృష్ణా గుంటూరు, గ్రేటర్ వరంగల్ ఇలాగ అనేక గ్రేటర్ పరిధిని పెంచుతూ అభివృద్ధిని విస్తృతపరిచినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయనతో చాలామంది ఈ రోజున పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో దేంట్లో పోటీ? మీరు పాలనలో పోటీనా, సంక్షేమంలో పోటీనా, అభివృద్ధి చేయడంలో పోటీనా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పోటీనా? దేనికో సమాధానం చెప్పాలి, దేనికో సమాధానం చెప్పాలి. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని, వారి సిద్ధాంతాలని పుణికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా నడిచి అనేక కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్ గారు కూడా. మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూశారు. ఈ రోజున అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రంలో పోర్టులు నిర్మించిన, సచివాలయాలు నిర్మించిన, పాలనా వ్యవస్థని వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి తీసుకొచ్చిన, మెడికల్ కాలేజీలు కట్టిన అనేక అంశాలని ఆయన ఆచరణలో చేసి చూపినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిపాలనలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 సార్లు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేయడమే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఒక రోల్ మోడల్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నిన్న ఎక్కడో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రండి, మీ 11 మంది మీ పరిపాలన ఏంటో మా పరిపాలన ఏంటో తేల్చుకుందాం, సిద్ధం అని చెప్పని ఎగిరారు కదా, సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి నోరెలా వచ్చింది అని చెప్పని అడుగుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు అంతకన్నా ముందే ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వ హయాంలో నువ్వు పరిపాలించినటువంటి టైంలో ఏ రోజైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి, పేదరికం గురించి, మహిళల గురించి, రైతుల గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని, వారికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాలో, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అని, ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది
పేద విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి. అందరికీ వైద్యం అందాలని చెప్పిన ఆరోగ్యశ్రీని సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఈరోజు కూడా రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నాము అని అంటే అది రాజశేఖర రెడ్డి గారి సంకల్ప బలం, రైతుల పట్ల ఆయనకున్నటువంటి కన్సర్న్ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాము. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఒక రోల్ మోడల్ చూసి నేర్చుకోవాలి. ఆరోగ్యశ్రీ ఎట్లాగా, ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లాగా, జల యజ్ఞం ఎట్లాగా, పేదరికాన్ని పోగొట్టడం ఎట్లాగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని రద్దు చేయడం, అమ్మఒడి పేరు మార్చడం, రైతు భరోసా కేంద్రాలని సమూలంగా మార్పు చేయడం, ఇది మీ యొక్క చరిత్ర. మీ 30 సంవత్సరాల చరిత్ర కాపీ కొట్టడము, ఇతర ప్రభుత్వాల దగ్గర నుంచి కాపీ కొట్టి మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఏనాడైనా సరే మీకు స్వతంత్రంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల ఏ రోజైనా కన్సర్న్ ఉందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఈరోజు ఆ మహనీయుడి చనిపోయిన రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, రెడ్ బుక్ రాజ్యాంగం మీద, పోలీసుల అకృత్యాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమిస్తాము అని చెప్పాను. ఏం జరిగిందండి? నిన్న పత్రికా స్వేచ్ఛకి దాడి జరిగింది. పత్రికల మీద పోలీసులు దాడి చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కలల్ని ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా, ఈ రాష్ట్రంలో విద్యార్థులందరూ చదువుకునే విధంగా, ఈ రాష్ట్రంలో రైతులు మహిళలు అందరూ బాగుండే విధంగా అడుగులు వేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఆయన సిద్ధాంతాలకి మేమందరం కూడా పునరంకితం అవుతాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.